Sir Rafi garu, hope your line is clear now. Can you hear me, sir? ఇప్పుడు ఓకే సార్, యాడ్ చేయొచ్చు. బట్ ఇదేంటంటే ఈ లోకేష్ గారి యొక్క విద్యాశాఖ మంత్రిత్వ శాఖ సంబంధించి నేను పర్సనల్గా కొన్ని రెవల్యూషనరీ డెవలప్మెంట్స్ అయితే చూస్తున్నాను. అయితే ఇంప్లిమెంటేషన్ ఏ స్థాయిలో ఉంటుందనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఎప్పుడైనా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఈ టైంకి వచ్చేసరికి జనవరి నుంచి మార్చి నెలల కాలంలో ఈ కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అద్భుతంగా వారి స్థాయిలో ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. కానీ ప్రభుత్వ స్కూళ్ళల్లో మాత్రం ఇటువంటి యానివర్సరీ ఫంక్షన్ జరపడం అనేది ఎప్పుడు చూడలేదు. అందు గురించి నేను ఈరోజు ఈ టాపిక్ తీసుకోవడానికి గల కారణం, నాకు అది చూడగానే చాలా మంచి ఆలోచనగా వచ్చింది. ఎందుకంటే ఆ బడుల్లో చదివేటువంటి పిల్లల యొక్క మానసిక ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది, ఎప్పుడైతే ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఆ రకమైన యానివర్సరీస్ జరుగుతున్నాయి చూసినప్పుడు, అరే మనకి ఎందుకు ఇలా జరపరు అనే ఒక బేసిక్ ఆలోచన వాళ్ళకి కలుగుతుంది కదా. కాబట్టి దాన్ని అడ్రస్ చేయడంతో పాటుగా టోటల్గా ఒక ప్రైవేట్ స్కూల్లోనూ ఒక కార్పొరేట్ స్కూల్లో ఏ తరహాగా అయితే ఒక అకాడమిక్ క్యాలెండర్ ఉంటుందో ఫిక్స్డ్గా, ఈ నెలలో ఇది జరుగుతుంది, ఈ నెలల్లో ఇది జరుగుతుంది, ఈ నెలలో ఎగ్జామ్స్ జరుగుతాయి, ఈ రకంగా ఒక అకాడమిక్ క్యాలెండర్ను తయారు చేసి ఇవ్వడంతో పాటుగా ఈ టీచర్స్కి సంబంధించిన, పేరెంట్స్కి సంబంధించిన సంఘాలను పిలిపించి అనేక రకాలైనటువంటి బ్రిడ్జ్ కోర్సులు అని చెప్పేసి సిక్స్త్ క్లాస్కి ఒక బ్రిడ్జ్ కోర్సు, అలాగే 9th నుంచి 10th వస్తున్నప్పుడు 10th క్లాస్కి సంబంధించి ఒక బ్రిడ్జ్ కోర్సు, అలాగే 10th 9th 10thలోనే ఈ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ని తట్టుకోవడానికి ప్రైవేట్ స్కూల్స్లోను కార్పొరేట్ స్కూల్స్లోనూ చెప్తున్నట్లుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేదంటే కోడింగ్, సాఫ్ట్వేర్ కోడింగ్, ఈ రకమైనటువంటి, మరి నాకైతే ఇది ఇంప్లిమెంటేషన్లో ఏ స్థాయిలో వస్తుందో తెలియదు. కానీ దీంట్లో నాకు ఒక 25% ఇంప్లిమెంట్ జరిగినా కానీ ద గవర్నమెంట్ స్కూల్స్ బిఫోర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ నౌ అన్న ఒక ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎలా చూడాలి, అలాగే మీరు ఇందాక చెప్పాలనుకున్నటువంటి దాని మీద కూడా, ఎందుకంటే మాకు ఆడియో సరిగ్గా రాలేదు. యూ కెన్ గో హెడ్ సార్. ఓకే, రఫీ గారి లైన్ కూడా మళ్ళీ ఫ్రీజ్ అయింది. సార్ సైదా గారు, యువర్ రెస్పాన్స్ ప్లీజ్. సురేష్ గారు, ఈరోజు విద్యా వ్యవస్థకు సంబంధించి దీని మీద ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలన్నటువంటి ఆలోచనతోటి గౌరవ విద్యాశాఖ మంత్రులు మరి యువకులైనటువంటి మన లోకేష్ బాబు గారు మరి విస్తృతంగా దీని మీద ఒక పరిశోధన చేసి పరిశీలించి వినూత్నమైనటువంటి ఒక సంస్కరణ తీసుకురావడం చాలా సంతోషదగ్గ విషయం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు విద్యా వ్యవస్థ మరి ఏ విధంగా దేశవ్యాప్తంగా మరి కొనసాగుతూ ఉంది, అలాగే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో మరి విద్యా విధానం ఎలా కొనసాగుతూ ఉంది, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మరి ప్రభుత్వ పాఠశాలలు పనిచేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలా, ఎలాంటి నిర్ణయాలు ఉండాలా అనే దాని మీద కూడా విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం. ఈరోజు మనం చూసినట్లయితే ఈరోజు అకాడమిక్ క్యాలెండర్ కానివ్వండి, లేకపోతే యాన్యువల్ ఫంక్షన్ ఒక ప్రైవేట్ కళాశాలలో కానివ్వండి, స్కూల్స్లో కానివ్వండి, మీరు చెప్పినట్లుగా వినూత్నంగా జనవరి నుంచి మార్చి లోపు యాన్యువల్ డే ఫంక్షన్స్ నిర్వహించడం, ఇలాగే మరి ఫ్రెషర్స్ డే నిర్వహించడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి విషయం మనకు వస్తుంది. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, నేను కూడా ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని. నేను ప్రభుత్వ పాఠశాలలోనే నా 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు నేను చదువుకున్నా. మేము చదువుకునే రోజుల్లో కూడా యాన్యువల్ డే నిర్వహించుకునేవాడు. ఆ రోజు మేమందరం పిల్లలందరం కూడా ఆ రోజు 50 రూపాయలు 100 రూపాయలు మేము కొంత వసూలు చేసుకొని ఆ డబ్బులు మొత్తాన్ని ఈ ఫంక్షన్స్ ఖర్చు పెట్టుకునేవాళ్ళు. బ్రహ్మాండంగా మరి ఆ 2-3 రోజులు ముందుగానే ఈ యొక్క క్రీడా పోటీలు నిర్వహించుకునేవాళ్ళం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేవాళ్ళం, ఎలక్ట్రిషియన్ పోటీలు నిర్వహించుకునేవాళ్ళం, అలాగే ఎస్ఏ రైటింగ్ లాంటి కాంపిటీషన్స్ నిర్వహించుకునేవాళ్ళం. ఆ రోజు ఆ యాన్యువల్ డే రోజున ఆ గ్రామ పెద్దలను లేకపోతే వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులను పిలిచి
వాళ్ళ ద్వారా ఒక సందేశం తీసుకున్న తర్వాత ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఎందుకంటే నేను ఒక ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థిగా మీకు ఈ విషయాలు చెప్తున్నా, మీకు కూడా తెలుసు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ప్రభుత్వమే ఒక ఈ అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఈ విధంగా మేము నిర్వహిస్తాం, అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఒకే తారీఖున మరి నిర్వహించే విధంగా, అది మార్చి 27 అనుకుంటాను, మరి ఆ తారీఖున అన్ని స్కూల్స్లో అన్ని కళాశాలలో ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించి సంతోషం. అయితే దీనికి నిధులు ఎలాగా? ప్రభుత్వం నిధులు ఇస్తుందా, లేకపోతే గతంలో మేమైతే ఏ విధంగా అయితే పిల్లల దగ్గర వసూలు చేసి నిర్వహించాము అలాగే ప్రభుత్వం నిర్వహిస్తుందా? దానికి కొంత ఎవరిని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే మనం చూసినట్లయితే ఇప్పుడు విద్యా వ్యవస్థకు సంబంధించి, విద్యాశాఖకు సంబంధించి మనం దాదాపు 32,000 టీచర్ పోస్టులు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి. దాదాపు 16,00,000 టీచర్ పోస్టులకి మెగా డిఎస్సి మీరు మొన్ననే నోటిఫికేషన్ జారీ చేస్తా ఉన్నారు. ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత దానికి మరి మీరు డేట్ కూడా ఫిక్స్ చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్ చాలా రోజులైంది అయిపోయి ఇప్పుడు వరకు అతి గతి లేదు. మనం చూసినట్లయితే దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు డ్రాప్అవుట్స్. మరి ఎందుకంటే లోకేష్ గారే చెప్పారు 12 లక్షల మంది విద్యార్థులు డ్రాప్అవుట్స్ ఈరోజు స్కూల్కి దూరంగా మరి ఉంటున్నారు అని చెప్పి ఆయనే చెప్పారు. మరి ఈ డ్రాప్అవుట్స్ని స్కూల్లో చేర్పించడానికి మీరు ఏం చర్యలు తీసుకుంటారు? దీని విషయం కూడా మీరు ప్రస్తావించారు. అలాగే తల్లికి దీవెన పథకం కింద ఒక్కొక్క విద్యార్థికి మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000 అని చెప్పి మరి మీరు సూపర్ 6 పథకం ఎన్నికలలో హామీల్లో మీరు చెప్పారు కదా, ఊరూరు దీన్ని చెప్పారు కదా. మరి ఇప్పుడు విద్యా సంవత్సరం కూడా పూర్తిగా వచ్చింది. మీరు ఎప్పుడు ఇస్తారు ఈ 15,000 రూపాయలు? ఆ తల్లిదండ్రులకు పరిస్థితి ఏంది? మీకు కూడా ఎందుకంటే కొన్ని ప్రైవేట్ పాఠశాలలో ఈయన 15,000 ఇస్తారని చెప్పి ప్రైవేట్ పాఠశాలలో పిల్లలను చేరిస్తే ఆ ఫీజు కట్టకపోయాక పిల్లలు ఇంటికి జరుగుతూ ఉన్నారు, లేకపోతే అక్కడ గోడ కుర్చేసి బయట నిలబెడతా ఉన్నారు, పిల్లలు అవమానాల పాలవుతున్నారు, తల్లిదండ్రులు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి దీన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చెప్పడం గొప్ప కాదు, ఇంప్లిమెంటేషన్ విషయంలో మనం చూసాం. నాడు నేడు అని చెప్పి గత ప్రభుత్వం గొప్పలు చెప్పింది. మరి కొన్ని వేల కోట్లు దీంట్లో అవినీతి జరిగినట్టు లెక్కలు జరుగుతాయి. దాని మీద చర్యలేవి? ఇప్పటికి కూడా అనేక స్కూళ్ళు పెచ్చులు ఊడిపోతూ ఉన్నాయి, పిల్లలు చెట్ల కింద చదువుకుంటా ఉన్నారు. కొన్ని స్కూళ్ళల్లో అయితే మూతే పడేస్తే పశువుల పాకల్లాగా మారిపోయాయి. వీటి సంగతి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు డిఈఓలు విద్యార్థులు మరి డిఈఓలు జిల్లా కార్యాలయాలకే పరిమితమై జిల్లా ఆఫీసుల్లో కూర్చొని ఎక్కడ కూడా వాళ్ళు జిల్లాలోకి చేరేటువంటి పరిస్థితి. ఎంఈఓలు ఒక్కో మండలానికి 2 ఎంఈఓలు పెట్టారు. ఏ ఎంఈఓ కూడా మరి స్కూల్ విజిట్ పోయినటువంటి పరిస్థితి. ఎంఈఓల మీద చర్యలేంటి? ఆ మండల పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలు ఏ విధంగా జరుగుతున్నాయి, టీచర్లు ఎంతమంది హాజరవుతున్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, దీని మీద కూడా ఒక ఇన్స్పెక్షన్ జరగాల్సిన అవసరం ఉంది, ఒక రిపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మనం చెప్పుకుంటా పోతే హాస్టల్లో పరిస్థితి, ప్రభుత్వ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఎంత నరకకోపంగా ఉందో మనం చూస్తూ ఉంటాం. పిల్లలు చదువుకోవడానికి మరి ఎలక్షన్ సరైనటువంటి అవకాశాలు లేనటువంటి పరిస్థితి, కొన్ని చోట్లయితే మరుగుదొడ్లకి లేనటువంటి పరిస్థితి, నీళ్లు స్నానం చేయడానికి నీళ్ళు లేనటువంటి నేను చూశాను. నేను గతంలో మా కాన్స్టిట్యున్సీలో ఒక హాస్టల్ సందర్శించా. ఉదయాన్నే వాకింగ్కి. సురేష్ గారు సార్, ఏదైతే విద్యా వ్యవస్థలో ప్రక్షాళన ఈ రకమంగా ప్రైవేట్ కళాశాలలతో లేదంటే ప్రైవేట్ స్కూల్స్తో పాటుగా వాటికి తీటుగా యానివర్సరీస్ కావచ్చు, మనం ఇప్పటివరకు ప్రైవేట్ స్కూల్స్లో మాత్రమే ఈ స్కూల్ బ్యాగులు బరువు అనుకుంటాం, కానీ ఈ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా వాళ్ళకి ఈ బ్యాగుల యొక్క బరువు ఎక్కువ అన్న సందర్భంలో ప్రతి శనివారం వాళ్ళకి నో బ్యాగ్ డే, బ్యాగ్ అసలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒక ఆలోచన చేయటం, లేదంటే కనుక యానివర్సరీస్ అవ్వచ్చు, లేదంటే బ్రిడ్జ్ కోర్సులు అవ్వచ్చు, అలాగే ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే కోడింగ్కి సంబంధించి 9-10 తరగతుల్లోనే అవగాహన కార్యక్రమాలు, అలాగే వారికి ఈ యూపీఎస్సి ఈ కెరీర్ గైడెన్స్ రిలేటెడ్ యొక్క ప్రోగ్రామ్స్ తీసుకురావాలని చెప్పేసి ఇవన్నీ కూడా మరి ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకురావాలన్న ఒక సదుద్దేశంతో ఈ రకమైన ప్రతిపాదనలతో ఒక అకాడమిక్ ఇయర్ని కూడా రెడీ చేశారు.
సాధ్యమేనా సార్ ఇది ఇంప్లిమెంటేషన్లో ఎంతవరకు అవకాశం? ఒకటి అండి, పాఠశాలలకు సంబంధించినటువంటి విషయంలో మనము ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలు ఈ మొత్తం వాళ్ళని మిక్సర్లో వేసి రుబ్బింగ్ చేసేటువంటి వ్యవహారం, ఈ వ్యవహారం దాన్ని మనం ఫాలో అవ్వాలా? లేదు అని అంటే పిల్లలకి సరైన రీతిలో వాళ్ళకి ఏదో బట్టేటువంటి చదువులు కాకుండా అవగాహన కల్పించేటువంటి విధంగా చదువులు చెప్పించి వాళ్ళ భవిష్యత్తులో ఎదిగేటువంటి విధంగా అటు మానసికంగా వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ జ్ఞానం ఎదిగేటువంటి విధంగా చేయటం అనేటువంటి విధానం అవసరం. ఒక అంశాన్ని మీరు ఎక్కువగా స్ట్రెస్ చేశారు, యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రైవేట్ స్కూళ్ళు వ్యవహారం. వాళ్ళు కార్పొరేట్ డబ్బులు వసూలు చేస్తారు కాబట్టి వాళ్ళు ఏదో హడావుడి చేస్తూ ఉంటారు. అలాగని ప్రభుత్వ పాఠశాలలో ఏ విధంగా ఉండేది ఏంటని సైదా గారు చెప్పారు. మేము పాఠశాలలో డిగ్రీ వరకు చదివినప్పుడు అన్నింటిలో కూడా యూనివర్సిటీ జరిగాయి. మీ స్థాయిలో మరి ఈ వయసు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ సంగతి మాకు తెలియదు. ఒకటి అది వేరే అంశం. సరే, నారా లోకేష్ ఇది మంత్రిగా ఆయన కొన్ని విధానాలని కొన్ని కొత్త అంశాలను చెప్తున్నారు. ఈ అంశంలో నాకున్నటువంటిది ఒకటేనండి, కేవలము మాటలకు పరిమితం కాకుండా నేను గత డిబేట్లో కూడా మీ డిబేట్లో చెప్పాను, ఈ స్కూళ్లకు సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పన కానివ్వండి, ఒక గుణాత్మకమైనటువంటి ప్రగతి ఉండేటువంటి విధంగా స్కూళ్ల విషయంలో చర్యలు ఉండాలనేది మాత్రమే నేను కోరుకుంటా. ఊరికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ మాటలు, బ్రిడ్జ్ కోర్సులు ఇవన్నీ చెప్పటం అనేటువంటిది చెప్పటానికి చేతలతో చాలా తేడా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఒకవేళ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే మంచిదే, కాదనటం లేదు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేను గత డిబేట్లో కూడా చెప్పాను, మళ్ళీ ఆ పాయింట్ ఒక స్ట్రెస్ చేస్తున్నాను. నాకు తెలిసి ఆ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయినటువంటి చాలా అంశాలు ఉన్నాయి, కానీ సక్సెస్ అయినటువంటి అంశాల్లో నాడు నేడు బడులకు సంబంధించినటువంటి విషయంలో ఎంతో కొంత మౌలిక వసతుల కల్పనకు సంబంధించినటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఢిల్లీలో ఆ ప్రభుత్వం ఏదైతే ఏ తరహాలో అయితే కొంత గుణాత్మకమైనటువంటి ప్రగతి, ఆ మౌలిక వసతుల కల్పన, స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళను ధీటుగా ఉండేటువంటి విధంగా తయారు చేసేటువంటి ఒక ప్రయత్నం అక్కడ ఢిల్లీ ఆ ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెచ్చింది. అలాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఎంతో కొంత మంచి జరిగినటువంటి మాట వాస్తవం. నాకు తెలిసినటువంటి చాలా ప్రభుత్వ స్కూళ్ళలో నో వేకెన్సీ బోర్డులు పెట్టారు. నాకు తెలిసిన స్కూళ్ళు, మీకు కావాలంటే హై స్కూళ్ళు, ప్రైమరీ స్కూళ్ళు, ఇవన్నీ. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులు ఏంటి అని అంటే, ఆ సమయంలో ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి విషయంలో దుందుడుగు చర్యలు, మొత్తం ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉండదు అనేటువంటి విధంగా ఆప్షన్ అనేది లేకుండా ఆ ఇంగ్లీష్ మీడియం పెట్టేసిన తర్వాత అందుకు అనుగుణంగా టీచర్లకు పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వకపోవటం, అసలు టీచర్ల రిక్రూట్మెంటే లేకపోవటం, ఈ విధమైనటువంటి కొన్ని తప్పులు ఆల్రెడీ కేంద్ర ఇప్పుడు ఏదైతే జాతీయ విద్యా మిషన్ సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు బీజేపీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయనటువంటి రాష్ట్రాల్లో సంబంధించినటువంటి వ్యవహారంలో వీళ్ళు దీన్ని 3వ తరగతి నుంచి అప్పర్ ప్రైమరీలోకి మార్చడము, వాళ్ళని ఆ స్కూల్ మెర్జ్ చేయటము, ఇలాంటి కొన్ని తలతెక్క పనులు అనేటువంటిది చేశారు. దాంతో వాళ్ళు చేసినటువంటి నాడు నేడుకు సంబంధించినటువంటి అభివృద్ధి అనేటువంటిది అక్కడ కౌంట్ కాకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా సరే మంచి ఏం చేశారు, ఎక్కడ ఫెయిల్ అయ్యారు, దాన్ని అబ్జర్వ్ చేసి మంచిని తీసుకొని ఫెయిల్ అయినటువంటి దాన్ని వదిలేయటం అనేటువంటి ధోరణి ఉంటే మంచిది. ఇది ఒక సూచన నా వైపు నుంచి ఈ ప్రభుత్వానికి. రెండవ అంశం ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వము నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న విషయాల్లో 2 విషయాల్లో ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి అంశాలన్నీ కూడా 2 విషయాల్లో అట్రప్లాప్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, 2 విషయాలు ఏంటి అని అంటే, ఇప్పుడు ఇందాక సైదా గారి ప్రస్తావన కూడా చేశారు, పిల్లలకి ఇచ్చేటువంటి 15,000కు సంబంధించినటువంటి వ్యవహారం. ఇది ప్రభుత్వం అంటే కంటిన్యూషన్ ప్రోగ్రామ్. ఈ సంవత్సరము వాళ్ళ పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరు దానికి బాధ్యత వహించాలి? ఆ 15,000 ఎవరు ఇవ్వాలి? ఒకవేళ అలాగనే 15,000 ఇస్తారు, 5 ఏళ్ళు ఇచ్చారు, వీళ్ళు కూడా కంటిన్యూ అవుతారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇస్తా ఉన్నారు కాబట్టి అని ప్రైవేట్ స్కూల్లో చేర్పించుంటే ఎన్ని డ్రాప్ అవుట్స్ అయ్యి ఉండొచ్చు. దాని మీద లెక్కలు చెప్పరండి, లెక్కలు తీయరం. ఇది అతి పెద్ద డ్రాబ్యాక్ అండి ఈ ప్రభుత్వానికి. ఒక కంటిన్యూస్ గా ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం నవరత్నాలు వెంటనే ఇంప్లిమెంట్ చేశారా? ఇవన్నీ ఆల్రెడీ సంవత్సరానికి 15,000 ఇచ్చేటువంటి ప్రోగ్రాం 5 ఏళ్ళు కొనసాగిన తర్వాత నువ్వు ఈ సంవత్సరం ఎగ్గొట్టితే నువ్వు ఈ సంవత్సరానికి జరిగినటువంటి నష్టాన్ని ఎలా పూడ్చగలుగుతావు? రెండో అంశము, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మొట్టమొదటి సంతకం దేని మీద అయ్యా?
మెగా డిఎస్సి అని సంతకం చేశాడు. సంతకం చేశాడు. ఏమైంది? ఇంప్లిమెంట్ అయిందా? వచ్చే విద్యా సంవత్సరం, రేపు విద్యా సంవత్సరం అంట జూన్ లోపల మేము పూర్తి చేస్తామని ఆ సంఖ్య అంతా వ్యవహారం అని. ఆ విషయంలో కూడా ఇప్పుడు ఎలాగైతే నేను ఇందాక రోడ్ల విషయంలో ఈ ప్రభుత్వం సక్సెస్ అయింది, పెన్షన్ల విషయంలో సక్సెస్ అయింది, ఇలాంటివన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం కదా. ఈ రెండు విషయాల్లో ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ స్కీమ్స్ మనం ఎందుకు వెంటనే ఏకాఎక్కిని ఇంప్లిమెంట్ చేయాలి, కాబట్టి గ్యాప్ ఇచ్చి మనం ఇచ్చినట్టుగా చూపించాలి అనేటువంటి ఈ దుర్బుద్ధి అనేటువంటి చూసారా, పిల్లల జీవితాలని నాశనం చేసేటువంటి రాజకీయ నిర్ణయం. ఈ విషయంలో ఇలా ఉన్నప్పుడు ఈ ఫెయిల్ అయ్యారు కాబట్టి ఈ రెండింటిని కప్పిపుచ్చుకోవటానికి ఇప్పుడు నారా లోకేష్ అద్భుతమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి మాటలు చెప్తున్నటువంటి పరిస్థితులు కనపడాలి. నువ్వు బ్రిడ్జ్ కోర్స్ పెట్టాలి, లేకపోతే 9వ తరగతి వాళ్ళకి లాస్ట్ నవంబర్ నుంచి డిసెంబర్ నుంచే మళ్ళీ 10వ తరగతి క్లాసులు మొదలు పెట్టాలి. ఇవన్నీ చెయ్యాలి అయ్యా. ఎలా చేయాలి? నువ్వు టీచర్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు మొత్తాన్ని భర్తీ చేసి దానికి కావాల్సినటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దాని మౌలిక వసతులు కల్పించి ఇవన్నీ చేసిన తర్వాత చేయాలి. అవేమి లేకుండా అప్పుడు ఉన్నటువంటి మౌలిక వసతులే ఇప్పుడు అదనంగా వీళ్ళు చేసింది ఏమీ లేదు. అసలు చిన్న చిన్న అంశాలను ఎక్కువగా ప్రచారం చేశాడు జగన్మోహన్ రెడ్డి. చేసినటువంటి తప్పులు ఇంకేంటి? ఆ చిక్కీల మీద బొమ్మలు వేశాడు, లేకపోతే బ్యాగుల మీద బొమ్మలు వేశాడు, ఇవన్నీ వేసాడు. ఆ పిచ్చి ఉంది, బొమ్మల పిచ్చి ఉంది, అందుకనే ఆ పిచ్చి వదిలిచ్చారు జనాన్ని. ఇప్పుడు నువ్వు బొమ్మలు తీసావు, మంచిదే, నువ్వు ఈ పనులు కదా చేయాల్సింది. ఇంకా కీలకమైనటువంటి మౌలిక వసతుల కల్పన విషయంలో నువ్వు ప్రచారం కాదు కావాల్సింది. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ల తర్వాత ఫలితాలు వస్తే చూసారా, అరే ఆ గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్తే పిల్లలు బాగా పర్సంటేజ్ వస్తుంది, బాగా చదువుతున్నారు, బాగా పాస్ అవుతున్నారు, వీళ్ళ ఇక్కడ నుంచి ఇంటర్మీడియట్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు లేకపోతే నీట్లో ఎగ్జామ్కి వెళ్ళిన వాళ్ళు భలేగా వచ్చారు అనేది. ఇది ఓవర్ ఆఫ్ పీరియడ్ 5 years లో నారా లోకేష్ అనేటువంటి విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు ఎలా జరిగిందని కొన్ని దశాబ్దాల పాటు చెప్పుకునేటువంటి విధంగా పనులు కావాలండి. నేను ఇది చేయడనంట్లా, అలాంటి పనుల మీద దృష్టి సారించమని నేను మంత్రి నారా లోకేష్ సూచన చేస్తున్నాను. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కొడుకు, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవ్వాల్సినటువంటి ఆశలు ఉన్నటువంటి వాడు కాబట్టి అలాంటి పనుల మీద దృష్టి సారిస్తే మంచిది. ఊరికే ప్రచారం కోసం ఇలాంటి ప్రచారాలు చేసుకోవటం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం పెద్దగా ఉండకపోగా నష్టం కూడా ఉండేదానికి అవకాశం ఉంది అనేటువంటిది నా అభిప్రాయం. రైట్, రఫీ గారు క్విక్లీ ప్లీజ్, ఒక 5 minutes. ఏమన్నా మీరు చూశారు కదా, ఒక అమ్మాయి 10th class పరీక్షలు రాయవలసిన అమ్మాయి మిరప తోటలో మిరపకాయలు కోస్తా ఉంటే ఆంధ్రజ్యోతి పత్రికలో ఆ వార్త వస్తే ఆ అమ్మాయిని వెంటనే తీసుకొచ్చి పరీక్షలకి హాజరు చేసేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి లోకేష్ ని అభినందించవలసినటువంటి అవసరం లేదా? ఇవాళ యూనివర్సిటీల్లో ఎవరు చేశారంటే వైస్ ఛాన్సలర్స్ ని ఖరగ్పూర్ ఐఐటి నుండి తీసుకొచ్చి, ఢిల్లీ యూనివర్సిటీ జేఎన్యూ నుంచి తీసుకొచ్చి, వరంగల్ యూనివర్సిటీ నుండి తీసుకొచ్చి, అనేక రాష్ట్రాల నిష్ణాతుల్ని తీసుకొచ్చి వీసీల కింద వేశాడు. గతంలో మరి ఎలాంటి వీసీలు ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలా నిర్వహించారో చూసాం కదా. 1 నుండి 5వ తరగతి వరకు మళ్ళీ పాఠశాల పునరుద్ధరణ జరిగింది కదా. 1 నుంచి 3 వరకు 2 వరకు తీసుకెళ్లి అంగన్వాడీలో కలిపి 3 నుంచి తీసుకెళ్లి హై స్కూల్లో కలిపేస్తే ఎంతమంది డ్రాప్ అవుట్ అయ్యారు? తెలుగు లేకుండా చేసి ప్రయత్నం ఆయన చేస్తున్నారు. డిఎస్సి గురించి చెప్తా ఉన్నారు. వర్గీకరణ వచ్చింది, ఆ వర్గీకరణ రిపోర్ట్ వచ్చి అమలు చేసిన తర్వాత చేయండి ముందే చేయవద్దని సామాజిక వర్గాల వాళ్ళు కోరారు. ఇప్పుడు అది ఆర్డినెన్స్ ఇస్తున్నారు. ఈ మధ్యలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 3 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి. కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ లో గ్రాడ్యుయేట్స్, విశాఖపట్నంలో ఎమ్మెల్సీ 4 ఎమ్మెల్సీలది కనీసం 5 ఏళ్ల పాటు అది ఏ నిర్ణయాలు తీసుకోకుండా జరిగింది. ఇప్పుడు ఏపీసీడీ మీద చెప్తారు. రేపు మేలో తల్లికి వందనం పేరు మీద పిల్లలకి
ఇస్తా ఉన్నారు. అది 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు, 800 కోట్ల రూపాయలు బాకీ పెట్టాడు. డైరెక్ట్ గా చెప్పారు కాలేజీ వాళ్ళకి, మీరు పిల్లల దగ్గర డబ్బులు అడగవద్దు, వాళ్ళ పరీక్ష ఆపొద్దు, వాళ్ళ సర్టిఫికెట్ అదే ప్రభుత్వము మనము మీరు ప్రభుత్వము చూసుకుంటది. పిల్లల మీద కానీ పిల్లల తల్లిదండ్రుల మీద కానీ మీరు ఆ భారాలు పెట్టొద్దని చెప్పి స్పష్టంగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. పాఠశాలలో ఇంకా ఈ రోజున చేస్తుంది ప్రభుత్వం, పోస్టులన్నీ భర్తీ చేసి ప్రైవేట్లకి పూర్తిగా తీర్చిదిద్దుతామని చెప్పి ఆయన కగ్గం కట్టుకున్నాడు ఒక మంత్రిగా. ఆ రిజల్ట్స్ ని చెప్పిన రోజే ఇంప్లిమెంటేషన్ చేయడం అంటే ఈ దేశంలో సాధ్యం కాదు, మరి అమెరికాలో సాధ్యం అవుతుందేమో తెలియదు. కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడతాయి ఆ రిజల్ట్స్ రావాలంటే. సర్వనాశనం అయిపోయినటువంటి విద్యా వ్యవస్థను ఒక గాడిలోకి పెడతా ఉన్నాడు. క్రమశిక్షణకి మారు పేరుగా పాఠశాలలు తీర్చిదిద్దుతా ఉన్నాడు. మొత్తం పాఠశాలలో విద్యార్థులందరినీ ఒకరోజు సమావేశం ఏర్పాటు చేసి కలవడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పాఠశాల సందర్శించడం జరిగింది. మౌలిక వసతులు కల్పడానికి బడ్జెట్ కేటాయించడం జరిగింది. వాళ్ళకి యానివర్సరీ డే కూడా నిర్వహిస్తామని చెప్పారు. దానికి సంబంధించి చెప్పిన వాళ్ళే నిధులు ఇస్తారు తప్పితే తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకోమని చెప్పి ప్రభుత్వం చెప్పదు. ఖచ్చితంగా నిధులు కేటాయిస్తుంది. పంచాయతీలకి ఏ రకంగా 2000 ఒకసారి, 1000 కోట్లు ఒకసారి, 2000 కోట్లు ఒకసారి, 800 కోట్లు ఒకసారి ఏ రకంగా పంచాయతీలకి డబ్బులు ఇచ్చిందో అలాగే నిన్న మొన్న ఎన్జిఓలకి 6500 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక డిఏ ఇవ్వలేదు. యానివర్సరీ జరుగుతామంటే ఖచ్చితంగా ప్రభుత్వమే భరిస్తుంది. భరించడానికి సిద్ధమై ఉండే కదా చెప్తారు, లేదా మీరే చేసుకోండి అది మా ఖ్యాతి అని చెప్పి చెప్తారా? కనీసం 2 సంవత్సరాలు టైం ఇవ్వండి సార్. నేను చెప్పింది చేయడానికి, రిజల్ట్స్ రావడానికి. ఏమీ లేకుండా ఆరంభంలోనే ఇది అవ్వదు అది అవ్వదు అని చెప్పి మాట్లాడితే ఎలాగా? యానివర్సరీ అనేది పెద్ద విషయం కాదు, కానీ ఇది ఏదైతే ఇప్పుడు ఈ రోజు కూడా నేను చూశాను, అదే లోకేష్ గారు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సూచన ఇస్తూ, ఇప్పటికైనా తెలుసుకోండి గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. సో పార్టీలు లేకపోతే అధికారంలోకి రావడం అనేది, రాజకీయాలు అనేది ఎలక్షన్స్ వరకే పరిమితం అవ్వాలి, ఇప్పటికైనా తెలుసుకోండి అన్నప్పుడు మరి అదే మీకు కూడా అప్లై అవుతుంది కదా. సందర్భోచితంగా ఆయన అన్నారు కాబట్టి నేను కూడా చెప్తున్నాను. ఇప్పుడు కృష్ణాంజలి గారు పాయింట్అవుట్ చేసింది కూడా ఇదే. ఇప్పుడు ఒకటి ఆయన 2019లో టైం తీసుకుని ఉండవచ్చు, పథకం ప్రారంభానికి ఒక టైం ఉంటుంది, కానీ పథకం కంటిన్యూషన్ అనేది ఉండాలి కదా. మరి 1 ఇయర్ మిస్ అయినప్పుడు నేను అనేది మీకే అది ఒక రకమైనటువంటి వ్యతిరేక భావన వచ్చే అవకాశం ఉంటుంది కదా, పిల్లలకు ఒక 1 ఇయర్ మిస్ అయిందే అనేది. అవునండి, ఇప్పుడు మేము వచ్చాం, సర్వశిక్ష అభియాన్ రద్దు చేశాడు ఆయన. కేంద్రం నుంచి ₹1 తీసుకురాలా, 94 పథకాలు రద్దు చేశాడు. మేము వాటిని ఒక్కొక్కటి పునరుద్ధరించి నిధులు సమీకరించుకుంటున్నాం, అందరికీ ఇస్తున్నాం కదా. పోలవరం రైతులకు 1000 కోట్ల రూపాయలు జమ చేసాం వాళ్ళ ఖాతాల్లోకి. ఇప్పటికి ఒకేసారి మేము చేయలేము. చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు ఏమైతే ఉన్నాయో చేసి చూపిస్తాం, అందులో ఏం డౌట్ లేదు. కాకపోతే మాకు మేము ఎక్కడంతోనే చేయడానికి జగన్మోహన్ రెడ్డి అక్కడే కదా ఏం చేశాడు, 7 పాఠశాలని రద్దు చేశాడు, లాక్కున్నాడు, వాటిని తీసేశాడు. అక్కడ ఉండేటువంటి టీచర్లకు జీతాలు ఇవ్వనన్నాడు. లైలా కాలేజీ లాంటి దాన్ని లాగాలని చెప్పి ట్రై చేశాడు, వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళే సొంతంగా టీచర్లు పెట్టుకుని ఫీజులు పెంచి పిల్లల్ని చదివిస్తున్నారు. అంతకుముందు చాలా చౌకగా చదివేవాళ్ళు 7 పాఠశాలల్లో. ఇవన్నీ కూడా చేశాడు అతను. వాటి అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తా ఉన్నాం. కాబట్టి టీచర్ల డిఎస్సి ఖచ్చితంగా వస్తుంది, మీకు అదేం డౌట్ లేదు. పిల్లలకు సంబంధించి 15,000 రూపాయలు, నీకు 15,000, 15,000, నీకు 15,000, నీకు 15,000 ఇచ్చి చూపిస్తాం. ఇచ్చి చూపించినప్పుడు తల్లిదండ్రుల ఇప్పుడు ఇవాళ ప్రజలు ఏమంటున్నారంటే, మొన్న 2 ఎన్నికలలో కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నిరుద్యోగులు 3 మంది ఉన్నారు. అందులో
మాకు పోయిన ఎన్నికల కంటే 10% ఎక్కువ వేశారు. ఎన్నికల్లో ఓట్లు ఎందుకు వేశారు? పెర్ఫార్మెన్స్ ఆఫ్ గవర్నెన్స్ చూస్తున్నారు ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందని. కాబట్టి దీనికి ఒక టైం ఇస్తారు. ఆ టైం కూడా ఇవ్వకుండా ఆదిలోని అంశవాదని శాపనార్థాలు పెడితే మేమేం చేయగలం సార్? ఒక సంవత్సరం 2 సంవత్సరాలు టైం ఇవ్వండి మాకు. ఇప్పుడు ఇవాళ గోదావరి నీళ్లు పోలవరం నుంచి బాధితులకి 84,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ తీసుకెళ్తున్నాం. అందులో 40,000 కోట్ల రూపాయలు నదులు అనుసంధానంలో కేంద్రం వేస్తుంది. 40,000 కోట్లు పీపీపీ పద్ధతిలో పెడుతున్నాం. మీరన్నింటినీ దీంట్లో కలిపేకండి. మనం ఓన్లీ పాఠశాల విద్యకు సంబంధించి మాట్లాడుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ సమయం విధానాలు చెప్తున్నాం. అది విద్యా వ్యవస్థ కూడా వర్తిస్తుంది. వచ్చే సంవత్సరం నాటికి చూడండి మీరు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో సీట్ల కోసం ప్రజలు ఎక్కడపడే రోజు ఎంతో దూరం లేదు. చేసి చూపిస్తారు లోకేష్ గారు. ఒక 2 సంవత్సరాలు చూడండి. నిజంగా అదే కోరుకుంటున్నాం. అదే కనుక జరిగితే వీఆర్ ద ఫస్ట్ పీపుల్ టు అప్రిషియేట్ యువర్ గవర్నమెంట్ జస్ట్ లైక్ వాట్ ఆప్ గవర్నమెంట్ డిడ్ ఇన్ ఢిల్లీ. ఓకే, లెనిన్ బాబు గారు, సారీ మీ దగ్గర రావడం చాలా లేట్ అయింది. ఈ మధ్యలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటాను. ప్లీజ్ కంక్లూడ్ ఆన్ దిస్ ఇష్యూ. ఐ మీన్ పర్టికులర్లీ గవర్నమెంట్ స్కూల్స్ రెవల్యూషనరీ మెథడ్స్లో ప్రక్షాళన చేసుకుంటూ ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా రఫీ గారు అన్నట్టు, లోకేష్ గారు అంటున్నట్టుగా ప్రభుత్వ పాఠశాలల్లో సిఫార్సు లెటర్లు తీసుకుని వచ్చి ప్రవేశాల కోసం పోటీ పడే విధంగా తయారు చేస్తూ ఉంటున్నారు. ముందుగా రఫీ అన్నకు మేము వెయిట్ చేస్తాం. ఎందుకోసం అంటే మీరు చెప్పిన విధంగా సంస్కరణలు అనేది అందరూ కూడా స్వాగతిస్తారు. ఆ సంస్కరణలు చేసే ముందు అందరితో చర్చించాలనేది ప్రధానంగా. ఇప్పుడు ప్రాథమిక విద్య పునాది లాంటిది. ఈ ప్రాథమిక విద్యకు అధిక నిధులు కేటాయించి దాన్ని పటిష్టం చేయడం ద్వారా ఉన్నత విద్య కూడా అదే స్థాయిలో వస్తారు. అయితే కొఠారి కమిషన్ చెప్పినట్లు 30% నిధులు కేటాయించండి అని చెప్పారు. కానీ ఈరోజు పాఠశాల విద్యకు 30% నిధులు కాదు, కానీ 5% నిధులు కూడా కేటాయించలేదు. మరి ముఖ్యంగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయలేదు. మీరు ఇన్ని చెప్తా ఉన్నారు, సరే మీకు టైం అడుగుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయని చెప్పారు. రేపు అకాడమిక్ ఇయర్ జూన్లో స్టార్ట్ అవుతుంది. డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు? పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు? ఫలితాలు ఎప్పుడు వస్తాయి? ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? అదొకటి. ప్రధానంగా స్కూలు వార్షికోత్సవం నిర్వహించడం సంతోషం. ఈరోజు నో స్కూల్, సాటర్డే రోజు బ్యాగ్ లేకుండా పోవడం ఓకే. మీరు చెప్పిన ఏపీపీఎస్సి కానీ అదేవిధంగా ఈపీపీఎస్సి కానీ వివిధ రంగాల్లో వారికి ఉపయోగపడే విధంగా సంస్కరణ రావడాన్ని స్వాగతిస్తేనే వాటిని అమలు చేసేందుకు నిధులు కేటాయించండి. నిధులు కేటాయించకపోవడం ద్వారా దాని అమలులో వైఫల్యం కావడం ద్వారా దాన్ని మరింతగా నష్టపోతాం. ఒక మేధావున్నట్లు ఒక దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ అభివృద్ధికి వెనకడుగు ఉండాలంటే విద్యను అందించుకుంటే చాలు, అది ఎక్కడ కూడా అభివృద్ధి కాదు. కాబట్టి ప్రాథమిక విద్య చాలా అవసరం. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రాథమిక విద్య అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. జూన్ లోపల డిఎస్సి విడుదల చేసి ఆ ఉద్యోగాలు భర్తీ చేయాలి. ప్రపంచ స్థాయిలో ఉన్న యూనివర్సిటీకి ధీటుగా ఈరోజు యూనివర్సిటీకి కూడా తీసుకొస్తామని చెప్పారు. ఆ వైపున యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఉండాలి, నిధులు కేటాయించాలి. అక్కడ ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసి ఆ వైపున మౌలికమైన సదుపాయాలు కల్పించినప్పుడే మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. కాబట్టి మీరు చెప్పిన లక్ష్యాలు నెరవేరాలని మేము ఆకాంక్షిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విద్యార్థులకు ఉపయోగకరం. కాబట్టి ఆ వైపున మీరు కూడా లోకేష్ గారితో ఎప్పుడైనా అవకాశం ఉంటే కొఠారి కమిషన్ నిబంధనల ప్రకారం 30% నిధులు ఇచ్చే విధంగా, ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి ఇచ్చే విధంగా, మౌలికమైన సదుపాయాలు కల్పించే విధంగా ఈ రాష్ట్రంలో పేద బలీన వర్గాల విద్యార్థులు విద్యకు దూరం కాకుండా, డ్రాప్అవుట్స్ కాకుండా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడే వాటిని ప్రజలు నమ్ముతారు. దీని ఫలితాలు మీరు ఖచ్చితంగా 3-4 సంవత్సరాలకు వస్తాయన్నారు. ఆ వైపున మీ ప్రభుత్వం మార్పు ఉండాలంటే విద్యారంగానికి అధిక కేటాయించి విద్యారంగాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా తల్లి అంశం పైన కూడా నిధులు కేటాయించాలి. ఎందుకోసం అంటే దానిపైన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మా బిడ్డలకు ప్రభుత్వం నిధులు ఇస్తుందని అనేక ఆశలు ఉన్నాయి. గత ప్రభుత్వం కూడా 1 సంవత్సరం ఎగరవేసింది. మీరు కూడా ఆ వైపున కాకుండా
ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలి, ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా ప్రయత్నం చేయాలి. మరో మైలురాయిలుగా ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రాథమిక విద్య, ఉన్నత విద్యను అభివృద్ధి చేసేందుకు కృషి చేసినప్పుడు ప్రత్యేకంగా అన్ని పక్షాలు మిమ్మల్ని అభినందనలు చెప్తా. ఖచ్చితంగా డిఎస్సి విడుదల చేసి మేము అభినందనలు చెప్తాం. ఉపాధ్యాయ పోస్టులు మెరుగైన విద్యను అందిస్తే అన్ని పార్టీలు ఖచ్చితంగా మీకు అభినందనలు వస్తాయి. ఆ వైపున మీరు ప్రయత్నం చేయాలని, మీరు ఇచ్చిన హామీలు మాత్రమే ఈ సంస్కరణలు అనేవి చాలా గతంలో కూడా ఐఐటితో ఈరోజు మీరు ఒప్పందం చేస్తున్న మద్రాస్ ఐఐటితో కూడా వాళ్ళు బైజూస్ చేసుకున్నారు. అలాంటి లోపాలు లేకుండా ఒక క్రమబద్ధంగా ఉండే విధంగా బైజూస్. రైట్, లెనిన్ బాబు గారికి పవర్ లేదు, అందువల్ల విజువల్ తీసుకోలేదు, ఓన్లీ ఆడియో తీసుకోవడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ లెనిన్ గారు, కృష్ణానిల్ గారు, సైద గారు అండ్ రఫీ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.